నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ నందిగామ ప్రాంతానికి చెందిన వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు, తర్వాత ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మైనార్టీ సెల్ విభాగానికి ఉపాధ్యక్షులైన మున్నా భాయ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తాజా రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి, ఈ నందిగామ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి, వాళ్ళ పార్టీ రాబోయే తరంలో తీసుకోబోయే నిర్ణయాల గురించి కూడా ఒకసారి వారితో చర్చిద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ముందుగా మీ నియోజకవర్గంలో మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంది? మా నియోజకవర్గంలో పార్టీ ఓడిపోవడానికి కారణం మీరు అడిగిన విషయాలు ఏంటంటే, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఇక్కడ సీఎం రోడ్ అనేది ఒకటి ఉంది ప్రధానంగా. ఆ సీఎం రోడ్ని డెవలప్మెంట్ చేయాలంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ వారు కూడా చేయలేకపోయారు. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్ రావు గారు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారి సేవతో నందిగామలో నియోజకవర్గం డెవలప్మెంట్ ముందడుగేసింది. అయితే ఓడిపోవడానికి కారణం అని మిమ్మల్ని మీరు అడిగారు నాకు. ఈ సూపర్ 6 అని, అదేవిధంగా పెన్షన్ పెంచుతానని అనేకమైనటువంటి రీతితో అబద్ధమైనటువంటి మాటలు చెప్పి రాజకీయాన్ని గెలుపు కోసం చేసినటువంటి కార్యక్రమం అది. జనం నమ్మారు, జనాన్ని నమ్మించారు. ఓకే, జనం నమ్మారు, నమ్మించారు. టీడీపీ వాళ్ళు సూపర్ 6 హామీలతో గెలిచారు అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇప్పుడు ఎట్లుంది సూపర్ 6 ఎట్లుంది? సూపర్ 6 అన్నారు, ఎక్కడ అమలైందండి? మీకు తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తెలుసు. మమ్మల్ని మోసపుచ్చారు, మేము మోసపోయాం అన్నటువంటి ఆలోచనతో జనం అసలు మేము ఎందుకు వేసాం ఓటు అని కూడా అనేక మార్లు వాళ్ళు బాధపడుతున్నటువంటి విషయం ప్రజల్లోకి వెళ్తే తెలిసిద్ది. ఇంకో విషయం నేను తెలియజేస్తున్నా. ఇవాళ పథకాలు ఇచ్చాము అంటున్నారు. ఎవరికి ఇచ్చారు పథకాలు? 100 మందిలో 10 మందికి ఇస్తే పథకం ఇచ్చినట్ట. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఎవరికి ఇచ్చారు? 10 మందికో అరాకొరా ఇచ్చారు. ప్రతి ఇంట్లో మహిళకి 10,000, 15,000, నీకు 2,000, నీకు 2 అనేకమైన వాటిని మాట్లాడారు. తల్లికి అసలు ఎక్కడవుతుందండి? 5, 4 ఉంటే ఒక్కళ్ళకి పడ్డాయి. అది కూడా ఏదో ఇబ్బందిగా వేశారు. ఆ విషయంలో ముందుకు వెళ్ళింది. ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ ప్రజానీకం ఎలా ఉంటుందంటే, మీరు ఎంత అభివృద్ధి చేసినా కానీ ఎదరోడు మాటలు నమ్మి వాళ్ళు ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తారు. చేసిన తర్వాత ఇవాళ చేసింది ఎవరు? మనం ఎంతవరకు లబ్ధి పొందాం? మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అన్నీ అమలైనవి. ఆ రోజు మనం ఎలా చేసాం, ఆ రోజు బటన్ ఎలా నొక్కారు అనేది అర్థం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేయడానికి జనాలు ముందుకు వస్తున్నారు. గత 2 సంవత్సరాలే కదా అయింది. ఇంకా రాను పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు చూస్తారు, మేము చూస్తాం, మా నాయకులు కూడా చూస్తారు. ఎలా వస్తారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి? రాబోయే రోజులు ఎలా వస్తారు? గతంలో ఒకసారి అధికారం ఇస్తే అటు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో మావిగానని కొత్త పేరు తీసుకొచ్చారు. సో ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తుంది, రాజధాని కావాలంటారు కదా టీడీపీ వాళ్ళు. టీడీపీ వారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో టీడీపీ వారు వారికి సంబంధించినటువంటి అంశంతో ఉన్నారు. ఏంది అమరావతి కాదా? అమరావతి అయినప్పటికీ అక్కడ ఉన్నది ఎవరండి? అక్కడ ఉంది ఎవరు? బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేయాల్సిన వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన వాళ్ళు, వారికి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు ఆ రోజు ఎవరికి తెలియకుండా ప్లాట్లో పొలాలు అవే ఇవ్వో కొని వాళ్ళు డెవలప్మెంట్ కోసం ముందుకెళ్ళటం కోసం వాళ్ళు అమరావతి అంటున్నారు. మీ ప్రతిపాదన మావిగన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మావిగన్ అంటే ఇవాళ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, నేనేం చేయలేను, నేను అది చేయలేను, ఇది చేయలేను అని అంటున్నారు కదా. ఆ భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో మాట్లాడతారు. వారు ముందు చూపుతూ మాట్లాడతారు అంటారు కదా మీరు. గతంలో జగన్ గారు ఏమైనా ముందు చూపుతో మాట్లాడినట్టు ఏం చెప్తారు మీరు? అయ్యో, అది అందరికీ తెలుసు. ముందు చూపుతో మాట్లాడారంటే కరోనా విషయంలోకి వచ్చేటప్పటికల్లా కరోనా మహమ్మారి తాండమానిన వేరే విషయాలు మీకు తెలుసు. అయినప్పటికీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు,
కరోనా వస్తుంది ఓకే, దానికి పారాసెటమాల్ వేసుకొని ట్యాబ్లెట్ వేయాల్సిందే అంటే ఆ రోజు ఇవాళైతే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో మహావేగానికి ఆ రోజు కూడా వాళ్ళు అలాగే మాట్లాడి హేళన చేశారు. కానీ చివరికి జరిగిందంటే మీ అందరికీ తెలుసు, ఆ పారాసెటమాల్ ట్యాబ్లెట్తోనే ముందుకెళ్ళాం. మరి ఇప్పుడు మహావేగంతో ముందుకు ఎట్లా పోతారు? మహావేగన్ ముందుకు ఎట్లా వెళ్తున్నారు అంటే విశాఖపట్నంలో పోర్ట్ ఏరియా ఉంది, అది డెవలప్ చేస్తే ఖర్చు తక్కువతో అవుద్ది, 1000 కోట్లు అవసరంలా 100 కోట్లతో అవుద్దని ముందు చూపు చూపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహావిగన్ అన్నారు. అది అక్కడ పోర్టు ఉంది మచిలీపట్నంలో. ఇంకో విధంగా ఇక్కడ విజయవాడ డెవలప్మెంట్ అయినటువంటి, కాకపోతే కొద్ది గొప్ప ఇంకా చేయాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరంలో, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ ఉంది. ఇంకా డెవలప్మెంట్కి చాలా తక్కువ ఖర్చుతో అవుద్దని ముందు చూపు అయినటువంటి మాట. ఇంకో విషయం, గుంటూరు వ్యాపారానికి ప్రసిద్ధికి చెందినటువంటి గుంటూరు అని ప్రతి ఒక్కరికి తెలిసిను. అయినప్పటికీ ఇది ఆ రోజు కరోనా విషయంలో ఎలా అయితే హేళన చేశారో వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది తప్పు. ఇవాళ కాకపోయినా రేపైనా ఎప్పుడైనా సరే మీరు చేసినా చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటంతోనే మహావేగన్ గురించి ముందుకెళ్తారని నేను గట్టిగా తెలియజేసుకుంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మళ్ళీ అధికారకు వచ్చే అవకాశం ఉందంటారా? 100% వస్తారు. ఎందుకు? ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఏ నెరవేర్ట్లా. మీరు ఏ హామీలు ఇచ్చారు? పేద ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. అరే రాజ్యాంగ మీకు నమ్మి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో మీకు పట్టం కడితే మీరు కేసులు పెడతారా? మీరు మాట్లాడితే ఎదిరిస్తారా? అనేకమైనటువంటి వాటికి హింసిస్తారా? ఇదే రాజకీయం, ఇదే పద్ధతి. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్, ఈ బుక్, ఆ బుక్ అని మీరు జనాన్ని ఇబ్బంది పెడతారా? మీరు అధికారంలో రావటానికి అనేక మార్లు ఏయో చెప్పారు, మంచి చేశారు. మీరు చెప్పిన దాంట్లో మీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి విద్య, వైద్యం ముందుకు తీసుకెళ్ళండి, పేదవారికి పింఛన్ ఇవ్వండి అని నేను తెలియజేసుకుంటాను.